ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర కలిపి వేసాను. తర్వాత ఉల్లిగడ్డ, కలియమాకు, మిర్చి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, అలసందలు, ఇప్పుడు తుంచుకున్న అలసందకాయలు ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలిపి మూత పెట్టాలి. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. కనీసం ఇట్లా ఇది మగ్గడానికి 10 నిమిషాలైనా పడుతుందండి. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేలాగా దీన్ని మగ్గియాలి. కొంచెం పచ్చి వాసన పోతుంది. ఈ విధంగా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత టమాటా, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, టమాటా వేసి కొంచెం కలిపిన తర్వాత కొన్ని ఎసరు పోసుకోవాలి. ఎందుకంటే ఇది కర్రీ కదా, ఉడకాలి, కొంచెం గ్రేవీ ఉంటుంది. మరీ ఎక్కువ పోయకూడదు, జస్ట్ అవి అలసందకాయ ఉడికేంత వరకు కొన్ని వాటర్ పోసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అలసందకాయ కూర చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి, ఎందులోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు అవైలబుల్ ఉంటే మీరు కూడా తెచ్చుకొని వండుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి రెడీ. లైక్ సూపర్.